సో సెకండ్ మంత్ వాడినాం, థర్డ్ మంత్ ఇట్లా బిజినెస్ చేస్తున్న క్రమం లోపల 10, 15,000, 20,000, 35,000, 40,000, 45,000 సో ఇట్లా వస్తున్నా కొద్దీ నేను నిజంగా నా హెల్త్ ప్రాబ్లం ఎక్కడ మర్చిపోయినా. అసలు నాకేం అర్థం కాదు, అంటే నిజంగా నాకే నా హెల్త్ ప్రాబ్లం వచ్చింది అంటే పైసలు వస్తే ఎట్లుంటది, జర మాట కూడా గట్టిగా వస్తుందా రాదా, అందుకే సౌద మేడం మాట గట్టిగా వస్తుంది. ఓకే, సో పైసలు వస్తానే కొద్దిగా మాట గట్టిగా రావడం స్టార్ట్ అయింది. సో 50,000, 60,000, 80,000, 1,20,000 వచ్చిన తర్వాత ఇంకా డిసైడ్ చేసింది ఏంటిది అంటే ఇది కాదు జీవితం, ఇంకా చాలా ఉన్నదని చెప్పేసి మళ్ళీ మొదలెట్టినాం పరుగు. ఎత్తిన తర్వాత నా లాస్ట్ మంత్ ఇన్కమ్ చెప్పనా? సో ఆల్మోస్ట్ అందరికి తెలుసు, సో నేను కూడా ఒకసారి మళ్ళీ చెప్తా. నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి 2,77,900. సో ఆలోచన చేయండి లీడర్స్, ఒక హౌస్ వైఫ్, ఇంట్లో ఉండే నేను, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, సార్ 16 సంవత్సరాల నుంచి టీచర్ జాబ్ సర్వీస్ చేస్తున్నారు. ఒక 100 కిలోమీటర్లు జర్నీకి వెళ్తారు, 100 కిలోమీటర్లు ఇంటికి వస్తారు. 7 గంటలకు ప్రయాణం స్టార్ట్ చేస్తారు, మళ్ళీ 7:30కి ఇంటికి వస్తారు. హాఫ్ డే స్కూల్స్ అయితే 5:45కే జూమ్ కూడా స్టార్ట్ కాదు, సార్ బయట పడతాడు. ఓకే, సో మళ్ళీ సార్ వచ్చేసరికి 3 o'clock అవుతుంది, మా మధ్యాహ్నం అన్నం టైం కూడా అయిపోతుంది. ఓకే, సో ఆ టైంలో కూడా ఒక 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది సార్కు. కానీ ఇంత కష్టపడుతున్నారు మధు సార్ అని ఏ రోజైనా గవర్నమెంట్ జాబ్కు డబ్బులు పెంచిందా మధు సార్ ఒక్కరికి? గదే లక్ష. ఓకే, బండి 5th గేర్లో ఓవర్ ఆడదాకా 5th గేర్లు ఇంటికి రావాలి, కానీ డబ్బులు గేర్లు పోయినట్టు పోతానయా? పోవట్లేదు, అక్కడ ఆగిపోయింది. కానీ ఇదే బిజినెస్ ని మేము ఒక 3,000 రూపాయలు పెట్టుబడి నా ఆరోగ్యానికి పెట్టుకొని మేము ఈరోజు వాడితే నేను సార్ శాలరీ కంటే ఎంత పోయింది, ఒకప్పుడు చెప్పేది ఒకటే ఇంత పోయిందని చెప్పేది లాస్ట్ టైం వచ్చినప్పుడు. ఓకే, సార్ కంటే డబల్, ఇప్పుడు ఎంత అయిపోయిందండి? 3 అయిపోయింది. కమింగ్ 3 months లో 5 కూడా అయిపోతుంది అది. ఓకే, డౌటే లేదు. సో నా లాస్ట్ మంత్ ఇన్కమ్ వచ్చేసి మళ్ళీ ఒకసారి ఎంత? 3 లక్షలు, 2,77,941. సో ఈ బిజినెస్ నుంచి మేమేం అచీవ్ అయినామంటే, నేను చాలా సార్లు చెప్పిన స్కూటీ అని, నేను ఒక 1,10,000 రూపాయల స్కూటీ అచీవ్ చేయగలిగిన, 15 లక్షల టాటా నెక్సాన్ కార్ తీసుకోవడం జరిగింది. సో ఇంట్లోకి కావాల్సిన కొన్ని ఇంటీరియర్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. సో నిజంగా చూడండి, ఒక హౌస్ వైఫ్ ని నేను కూడా గదే 2 GB నెట్ వాడుకుంటే నాకు ఇవన్నీ వచ్చినాయా? కానీ సార్ చెప్పారు కదా ఇందాక మనం సెలబ్రిటీ కావాలి అని. మరి ఎక్కడ సెలబ్రిటీ అయినామంటే మనం ఇక్కడ సెలబ్రేట్ అయినాం. ఎఫ్ఆర్ఈ అంటే చూడండి, ఒక మెగా మీటింగ్ లో మేము ఎఫ్ఆర్ఈకి వెళ్ళినప్పుడు సెల్ఫీలు తీసుకుంటే మాకే వశపడతలేదు, సార్ బాబు సెల్ఫీలకు దండాలని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే మరణానికి దగ్గరైన మేము మరొకరికి ఆదర్శం అవుతామని మేము అనుకోలేదు, మరొకరికి ఆదర్శం అవుతామని చెప్పేసి అనుకోలేదు. సో నేను లాస్ట్ మంత్ ఎఫ్ఆర్ఈలో యూసీడీ రికగ్నిషన్ తీసుకుంటే మొన్న ఎఫ్ఆర్ఈలో డీసీడీ రికగ్నిషన్ తీసుకుంటాం. అంటే చూడండి, దేవుడు ఒకసారి లైఫ్ ని ఎట్లా యూటర్న్ చేస్తాడు అంటే, ఒకటే అండి గుమ్మిల వడ్లు గుమ్మిల్లో ఉండాలి, పుట్టిన పిల్లగాడు దొడ్డు కావాలంటే అయిందా? సో మరి మనం ఏం పని చేస్తాను? పుట్టిన పిల్లగాడి పనే చేస్తాను, వేస్తాను. సో గుమ్మి నిండా వడ్లు పోయాలి, ఒక మూలకి పెట్టాలి. కానీ నాకు మేడం డీసీడీ రికగ్నిషన్ కావాలంటే అవుతుందా? సో మరి నాకు ఈ డీసీడీ రికగ్నిషన్ రావడానికి, ఈ యూసీడీ రికగ్నిషన్ రావడానికి ఈ 3 లక్షలు, నేనైతే ఎవరికి చెప్తా 3 లక్షలనే చెప్తాను. ఎందుకంటే మనం అన్నింటిలో కొంచెం ఎక్కువ ఉండాలి, తక్కువ ఉండదు. ఎస్ఆర్ సో అప్పుడు ఎవరైనా చెక్ అడిగినప్పుడు చూపెట్టచ్చు, బట్ రౌండ్ ఫిగర్ మనం చేసుకున్నాం అనుకో దేవుడు తదాస్ అంటాడు కదా. సో కాబట్టి ఎవరికి చెప్పినా నేను 3 లక్షలు అని చెప్తా ఉన్నా. సో ఈ 3 లక్షల చెక్ రావడానికి నేను చేసిన సీక్రెట్స్ ఏంటో మీకు చెప్పనా మరి? సో మీరు చెప్పాలంటే ఈ ఎగ్జైట్మెంట్ ఉంటే అసలే సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరికి 3 లక్షలు, ఇక్కడ ఒక్కదాన్నే 3 లక్షలు తీసుకుంటే నా వాయిస్ ఇంటున్నది. మీకు ఒక్కొక్కరికి 3 లక్షలు రావాలంటే ఆల్మోస్ట్ ఇక్కడ 40 మెంబర్స్ కూర్చున్నాం. లెక్క ఏంటో సార్, కోట్ల దాకా పోతుంది మన వ్యాపారం. ఓకే, సో పెద్ద సీక్రెట్ ఏం లేదు లీడర్స్. మనం ఎప్పుడైతే కర్త కర్మ క్రియ, మనల్ని మనం నమ్ముకొని మనల్ని మనం ఎప్పుడైతే డ్రీమ్ చేసుకుంటామో, ఆ డ్రీమ్ చేసుకున్నప్పుడే మనకి మనం ఇక్కడ నమ్మించుకోగలిగిన రోజే మనకి పైసలు రావడం జరుగుతుంది. మరి ఆ పైసలు రావడానికి